Okay, good afternoon, all of you. First become students. మనం ఈ రోజున ఇన్సూరెన్స్ ప్రమోషన్ మనకి ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ అనేది మనము ఒక ఫౌండేషన్ కోర్స్ ఉందని మీకు చెప్పాను. సో ఆల్రెడీ దానిలో మన కాలేజ్ మన బీకామ్ వాళ్ళకి ఇన్సూరెన్స్ ప్రమోషన్ అనబడే ఒక కోర్సును అయితే మనం పెట్టుకున్నాము. సో మనకి ఓన్లీ ఇది మన బీకామ్ వాళ్ళకే ఉంటుంది ఇన్సూరెన్స్ ప్రమోషను. కాబట్టి అలాగే ఒక స్కిల్ అంటే మరొక అంటే ఫౌండేషన్ కోర్స్ ఏంటంటే హెచ్విపిఈ అది కూడా. సో ఈ రెండు కూడా మనకు ఉంటాయి. అవి కాక 2 లాంగ్వేజెస్ 3 గ్రూపులు అనమాట. అది 7 సబ్జెక్టులతో ఉంటుంది. సో ఇన్సూరెన్స్ ప్రమోషన్ అనేది ఎందుకు మరి అంటున్నానంటే, ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఎవరైనా వేరే కాలేజ్ చదువుతూ వాళ్ళు సెక్రటరీషిప్ అని ఇంకోటి ఏదో ఉంటుంది, అదేదో అన్నారు కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు క్లియర్గా మీ యొక్క స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ ఏం తీసుకున్నారని అడిగినప్పుడు ఇన్సూరెన్స్ ప్రమోషన్ అని చెప్పాలి. మీకు ఆ పేపర్ అప్పుడు ఇస్తారన్నమాట. అది లేదా వాళ్ళు ఇంకొక పేపర్ ఏది ఇచ్చేయడానికి అవకాశం కూడా ఉంటుంది. నెక్స్ట్ ఓకే, ఈరోజు మనం ఇప్పుడు చెప్పుకోబోయేది ఏంటంటే ఇన్సూరెన్స్ ప్రమోషన్లో సర్వీసెస్ ప్రొవైడెడ్ టు కస్టమర్ ఆఫ్టర్ సేల్స్, అంటే విక్రయ అనంతర సేవలు అంటారు దీన్ని. విక్రయ అనంతర సేవలు అంటే ఒక వస్తువుని కొనుగోలు చేసి లేదా ఒక సేవను కొనుగోలు చేశాక ఆ తరువాత కూడా ఆ యొక్క మార్కెటర్ కానీ ఆ యొక్క సేవా ప్రదాత కానీ లేదా ఆ రకమైనటువంటి ఉత్పత్తిదారుడు కానీ మనకి కొన్ని సేవలు కొనుక్కొని వెళ్ళిపోయిన తర్వాత కూడా కొన్ని సేవలు మనకి అందజేస్తారనమాట. ఆ విధంగా మనం పొందడానికి కూడా అవకాశం ఉంటుంది. వాటినే విక్రయ అనంతర సేవలు అంటారు. సర్వీసెస్ ప్రొవైడెడ్ టు కస్టమర్ ఆఫ్టర్ సేల్స్ అని అంటామన్నమాట. సో ఆ యొక్క సబ్జెక్ట్ ఇక్కడ నేర్చుకుంటాం. అందులో ఉండే అంశాలు ఏమిటి, అది ఎంతవరకు అవసరము, ఉత్పత్తిదారుడికి అది ఇవ్వటం వలన కలిగే ప్రయోజనం ఏమిటి, అలాగే ఒక వినియోగదారుడికి ఆ రకమైనటువంటి సర్వీసెస్ పొందటం వలన ఇది తప్పనిసరిగా రావడానికి అవకాశం ఉండేటటువంటి ప్రశ్న 3rd చాప్టర్ మనకి 2nd చాప్టర్లో. కాబట్టి ఇది లాస్ట్ అనమాట. అందులో చాప్టర్స్లో ఒక ఐడియా పెట్టుకోండి. ఓకేనా, నేను ఫైల్ షేర్ చేస్తాను, అది డిస్కస్ చేద్దాము. ఓకే, ఇక్కడ చూడండి, అమ్మకాల తరువాత కస్టమర్కి సేవలను అందించడానికి ఏమి చేయవచ్చును అని ఉంది. సో అమ్మకాల తర్వాత ఎవరైతే మన వస్తువును కొనుగోలు చేశారో, మన సేవను కొనుగోలు చేశారో ఆ కస్టమర్కి ఆ సంస్థ ఏ రకమైన సేవలు అందిస్తుంది అని అంటాం. దీన్ని ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ అంటాం. ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ లేదా విక్రయ అనంతర సేవలు అని అనొచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఈ పిక్చర్ మనం గమనిస్తే క్వశ్చన్ ఎలా అడగడానికి అవకాశం ఉంటుందంటే, అమ్మకాల తరువాత కస్టమర్కి సేవలను ఏ విధంగా అందించవచ్చు లేదా అందించడానికి ఏమి చేయవచ్చును వివరించండి అని అడగడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఆఫ్టర్ సేల్స్ అని ఈ పిక్చర్ చూడండి, ఇందులో అనేక రకాలుగా సపోర్ట్ ఇస్తుంది ఆ సంస్థ ఆ వినియోగదారుడికి. అలాగే క్వాలిటీ ఉన్నటువంటి సర్వీసెస్ని ఇస్తుంది. అలాగే కస్టమర్స్తో వాళ్ళు ఒక సత్సంబంధాలను కంటిన్యూ చేస్తారు. ఆ సర్వీసెస్ ఇవ్వడం ద్వారా మరిన్ని వస్తువులు వాళ్ళ చేత కొనుగోలు చేయించడానికి అవకాశాన్ని తీసుకుంటారు. అలాగే కస్టమర్ యొక్క సాటిస్ఫాక్షన్ అనేది ఇక్కడ తప్పనిసరిగా చూస్తారు. అలాగే మెయింటెనెన్స్ అంటే ఒక వస్తువుని వినియోగదారుడు తీసుకుని వెళ్ళాక ఆ తరువాత కూడా దానికి ఒక మెయింటెనెన్స్ కొన్నాళ్ళ పాటు చేసి అతనికి అవగాహన కలిగేదాకా ఈ విక్రయానంతర సేవలు కూడా ఉంటాయి ఒక్కోసారి. అలాగే అడ్వైస్, ఒక సలహా సూచన, ఇలాంటివి కూడా ఇవ్వటం అనేది ఇక్కడ గమనించవచ్చు. చూడండి, ఇప్పుడు ఈ విక్రయానంతర సేవల్లో అమ్మకాల తరువాత మీ కస్టమర్ని అనుసరించటము మీ నిబంధతను ప్రదర్శిస్తుంది. ఎవరికిది? ఒక కంపెనీకి లేదా ఒక మార్కెటర్కి లేదా ఒక ఉత్పత్తిదారుడికి అనమాట. ఇక్కడ అమ్మకాలు ఒక వ్యక్తికి అమ్మేశాం, చేతులు దులుపుకొని వాడికి మనకి సంబంధం లేదు, వాడు పాటలే వాడు పడతాడు అని వదిలేయకుండా ఆ తరువాత కూడా ఆ కస్టమర్ని అనుసరించటము అంటే ఆ సరుకుని ఇంటికి తీసుకొని వెళ్ళి అక్కడ ఫిట్ చేసి అక్కడ బిగింపులు అంటారు కదా, బిగించిన తర్వాత వాటిని ఎలా వాడాలో తెలియజేస్తూ నెలకో 3 నెలలకు ఒకసారికి వెళ్ళి సర్వీసింగ్ చేస్తూ
అక్కడ ఎప్పటికప్పుడు ఆ యొక్క ప్రొడక్ట్ లేదా ఆ యొక్క సర్వీస్లో ఉండే ప్రాబ్లమ్స్ని వీళ్ళు రెక్టిఫై చేస్తూ కస్టమర్ యొక్క నిబద్ధతను వీరు కస్టమర్ యొక్క విశ్వసనీయతను వీళ్ళు పొందుతారనమాట. ఆ విధంగా అమ్మకాలు అయిపోయిన తర్వాత కూడా కస్టమర్ని అనుసరించడం అనేది ఒక ఉత్పత్తిదారుడి యొక్క నిబద్ధతని అక్కడ ప్రదర్శింపజేస్తుందని చెప్పొచ్చు. అలా చాలా తక్కువ మంది ఉంటారు. అమ్మిన తర్వాత వాడికి మనకి సంబంధం లేదు వదిలిపెట్టేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మరి అలాంటి వాళ్ళకంటే మనం ఎవరిని విశ్వసనీయత చూపిస్తామంటే ఇలాంటి కస్టమర్స్ని, ఇలాంటి ఉత్పత్తిదారుడు ఎవరైతే మనకి ఇంకా సర్వీసెస్ ఇస్తున్నారో అలా సర్వీస్ ఇచ్చే వ్యక్తులను మనం గుర్తుపెట్టుకుంటాం కూడా, వాళ్ళ వస్తువులు మళ్ళీ మళ్ళీ కొనుగోలు చేస్తాము. అది నెక్స్ట్. ఇక్కడ మీ కంపెనీ మీద కస్టమర్స్కి విధేయతను ఈ రకమైనటువంటి విక్రయ అనంతర సేవలు పెంచుతాయని చెప్పవచ్చు. అంతేకాకుండా కస్టమర్స్ రిపీటెడ్గా మన దగ్గరికే వచ్చి మన వస్తువుల్ని మళ్ళీ మళ్ళీ కొనుగోలు చేయడానికి ఇది సహాయపడుతుంది. ఒకే ఒక కారణం, ఎందుకంటే అక్కడితో చేతులు దులుపుకోలేదు ఆ కంపెనీ వాళ్ళు, లేకపోతే ఆ సంస్థ వాళ్ళు, లేదా ఉత్పత్తిదారుడు మనకి ఇంటికి వచ్చి కూడా కొన్ని సర్వీసెస్ ఇస్తూ మనకి ఎంతో అవకాశాన్ని కలుగజేస్తున్నారు. సో అలా వాళ్ళు చేయకపోతే మనం ఆ వస్తువుల్ని ఏ విధంగా వాడాలో తెలియక ఆ వస్తువుల వల్ల మనం ఎన్నో రకాల అసంతృప్తి గురయ్యే అవకాశం ఉందని అనుకుంటారు. కాబట్టి కస్టమర్స్ ఏంటంటే వాళ్ళ వస్తువులే కొనాలి, నిజంగా చాలా మంచి కంపెనీ వాళ్ళు అని ఒక విధేయత పెంచడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కస్టమర్స్ రిపీటెడ్గా మళ్ళీ ఈ సంస్థకే వచ్చి వస్తువులు కొనడానికి కూడా ఇది సహాయపడుతుందని చెప్పవచ్చు. అయితే ఇందులో ఉండే తదుపరి దశలను మనం గమనిస్తే, ఇప్పుడు ఎవరైతే కస్టమరు ఒక వస్తువుని కొనుగోలు చేసి ఆ తరువాత వారు సంతోషంగా ఉన్నారా లేదా మన వస్తువు పట్ల అని నిర్ధారించుకోవటము ఒక ఉత్పత్తిదారుడికి, ఒక మార్కెటర్కి చాలా కష్టమైనటువంటి విషయం అయినప్పటికీ అలా నిర్ధారించుకుంటే అదే విక్రయానంతర సేవలు అనమాట. ఎలా? ఒక ఫోన్ కాల్ చేసే ద్వారా కానీ, లేదా తన యొక్క సర్వీసు ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో స్కిల్ ఎక్స్పర్ట్స్ వాళ్ళని వారి ఇంటికి పంపించి ఏవైనా సర్వీస్ ఇస్తాం కదా, అలాంటి సర్వీసెస్ చేయటము, అలా తద్వారా వాళ్ళ దగ్గర ఒక ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. ఫీడ్బ్యాక్ తీసుకొని ప్రతిసారి కూడా సర్వీస్ ఇచ్చిన తర్వాత కూడా ఒక ఫీడ్బ్యాక్ తీసుకొని చాలా బాగా చేశారని చెప్పడానికి ఇవి ఉపయోగపడుతుంది. అలాగే కస్టమర్కి రిపేర్స్, ఒకవేళ మన దగ్గర నుంచి తీసుకొని వెళ్ళినటువంటి వస్తువు వినియోగదారుడు వాడుతూ ఉండగా రిపేర్ అయినప్పుడు కానీ, లేదైనా ఏదైనా అవసరమైనప్పుడు రీఫండ్స్ ఇవ్వడానికి కానీ, అలాగే వారంటీ సేవలను ఇవ్వటానికి కానీ, అంటే ఒక్కోసారి రిపేర్ అయ్యింది వస్తువుని వెంటనే రిపేర్ చేసి వారికి కొత్తగా మళ్ళీ ఆ వస్తువు పనిచేసేట్లు చేయగలగడం. అలాగే రీఫండ్స్. ఏంటి రీఫండ్స్? ఒకవేళ ఏదైనా ఒక ప్రాబ్లం జరిగింది, ఆ వస్తువుని తీసేసుకొని రీఫండ్ ఇచ్చేయటం కానీ, లేదు వారంటీ సేవలు. ఏదైనా వారంటీ సేవలు అంటే ఒక వస్తువులోని ఏదైనా ఒక పార్ట్, ఏదైనా ఒక విభాగము, ఒక భాగము పనిచేయటం, లేకపోతే ఆ పార్ట్ తీసేసి ఇంకొక పార్ట్ వేసి కొత్తగా మళ్ళీ ఆ వస్తువు బాగా పనిచేసేటట్లు చేయటం, ఇవన్నీ కూడా విక్రయానంతర సేవలుగా ఆ యొక్క ఉత్పత్తిదారుడు వినియోగదారుడికి అందజేస్తాడు. అలాగే డెలివరీ లేదా సేవలపై ఏర్పాట్లు, వీటికి ఎప్పటికప్పుడు సమీక్షించుకోవటము. ఉదాహరణకి ఒక వస్తువుని మన సంస్థకు వచ్చి కొనుగోలు చేశారు, వెంటనే వాళ్ళకి అమ్మేసిన వెంటనే ఇక నీకు నాకు సంబంధం లేదు, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వే పట్టుకెళ్ళాలి అని అంటే అది అతనిలో నెగిటివిటీని డెవలప్ చేస్తుంది. అలా కాక ఆ వినియోగదారుడికి మీరు అడ్రస్ ఇచ్చి వెళ్ళండి, మీరు మీ అడ్రస్కి మా డెలివరీ బాయ్ చేత మా యొక్క వెహికల్తో మేము పంపిస్తాము అని చెప్పి ఆ వస్తువులను వారి ఇంటికే డెలివరీ, అంటే డోర్ డెలివరీ చేసి అక్కడ అవి వీలైతే ఫిట్ చేయించి, వీలైతే వాటిని అక్కడ చక్కగా ఎస్టాబ్లిష్ చేసి ఆ సేవలు కానీ ఇచ్చినట్లయితే అలా ఎలా ఇవన్నిటిని కూడా ఎంతో అంటే ఆ ఉత్పత్తిదారుడికి ఎంతో పేరు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. నెక్స్ట్. అలాగే కొత్తగా ఇన్స్టాలేషన్ తనిఖీ చేయటం కూడా ఒక పద్ధతి. ఏ విధంగా అంటే మనం ఇన్స్టాలేషన్ చేసుకొని వెళ్ళిపోతాము. ఒక ఏసీ, లేకపోతే ఏదో ఒక వస్తువు, ఫ్రిడ్జ్ కావచ్చు, లేకపోతే అనేక రకాల వస్తువులు, హోమ్ అప్లయన్సెస్ ఉంటాయి, లేదా మరొక రకమైన వీటిని లేదన్నా ఒక పారిశ్రామిక వస్తువులు కూడా కావచ్చు. మనం ఇన్స్టాలేషన్ చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఇక నీ పాటలు నువ్వు పాడని చెప్పి వినియోగదారుని వదిలేకుండా చెక్ చేయడానికి మళ్ళీ 1 month తర్వాత కానీ 15 days తర్వాత కానీ వచ్చి, లేదా ఫోన్ కాల్ ద్వారా వయా ఫోన్ కాల్ వాళ్ళ యొక్క విషయాలు ఏంటి, బాగా పనిచేస్తుందా లేదా,
లేదంటే మేము రమ్మంటే వస్తాము అని చెప్పి అంటే, లేదంటే మీరు చేసిన తర్వాత ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే రాలేదు అని అతని దగ్గర నుంచి ఒక ఫీడ్బ్యాక్ తీసుకుంటే, ఆ ఫీడ్బ్యాక్ కూడా ఆ యొక్క వినియోగదారుడిని మన సంస్థకే కట్టుబడి ఉండే లాయల్టీ కస్టమర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒక వినియోగదారుణ్ణి మనం లాయల్టీ కస్టమర్గా మనం మార్చుకోవాలి, మన సంస్థలోని కట్టిపడేయాలంటే అతన్ని ఇలాంటివన్నీ కూడా మనం అతనికి ఇవ్వగలగాలన్నమాట ఈ సేవలను. అలాగే మీ ఆన్లైన్ సేవలను కస్టమర్స్ ఉపయోగించుకొని రిఫర్ చేయండి అని. అలాగే ఇంకా ఏం చేయొచ్చు, ఎవరైతే ఒక కస్టమర్ మన దగ్గర నుంచి సర్వీసెస్ పొందారో, వారు సాటిస్ఫై అయ్యారో అతన్ని మరొకరికి రిఫర్ చేయమని చెప్పడం. ఆన్లైన్ సేవల్ని మీరు ఎలాగ ఉపయోగించుకున్నారు కాబట్టి మీరు మరొకరికి రిఫర్ చేయమని చెప్పడం, ఇవన్నీ కూడా ఇందులో భాగం అన్నమాట. ఓకేనా. ఇక ఈ సర్వీస్ విక్రయ అనంతర సేవలు లేదా సర్వీసెస్ ప్రొవైడ్ టు కస్టమర్ ఆఫ్టర్ సేల్స్ అనే ఈ యొక్క అంశంలో మనకి స్టెప్స్ ఏమిటంటే, మంచి కస్టమర్ యొక్క సేవలను ఫాలో అప్ చేయటం. అంటే ఒక కస్టమరు మన సంస్థకు వచ్చి ఒక వస్తువు కొనుగోలు చేసి వెళ్ళిన తర్వాత కూడా ఆ ఫాలో అప్ యాక్షన్ ఉంటుంది. ఫాలో అప్ యాక్షన్ అంటే అతనికి ఫోన్ కాల్ చేయడం ద్వారా కానీ, మన సర్వీస్ ఎక్స్పర్ట్స్ ఎవరున్నారో అలాంటి వాళ్ళని పంపించి వాటిలో ఉన్నటువంటి లోపాలను ఏమైనా ఉంటే తొలగించడం కానీ, అలాగే ఉన్నా లేకపోయినా కూడా ఒక రెగ్యులర్ సర్వీస్ కింద ఒకసారి వెళ్ళి అంటే ఫార్మాలిటీస్కి అవన్నీ చూసుకొని రావటం వలన ఆ కస్టమరు చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు అనమాట. ఇది ఇక్కడ దాన్ని ఏమంటున్నాము, ఒక మంచి కస్టమర్ సేవలను ఫాలో అప్ చేయడము. ఎక్కడ అంటే కస్టమర్స్ ఎప్పుడూ కూడా వ్యాపారంలో వారు అందించే మంచి సేవలని గుర్తుపెట్టుకుంటారు. ఇక్కడ చూడండి, గమనించకపోయినా ఒక మంచి కస్టమర్ ఎప్పుడు కూడా నా సంస్థ ఈ వస్తువు పట్టుకొని వెళ్ళిన తర్వాత ఏ రోజు ఒక ఫోన్ చేయలేదు, ఈ వస్తువు ఎలా పనిచేస్తుందని అడగలేదు, అసలు పనిచేస్తుందో లేదో, పాడైతే నేను ఫోన్ చేస్తే కూడా రాలేదు. చూడండి, కొంతమంది వాళ్ళంతటి వాళ్ళే వచ్చి ఈ విషయం ఇందులో ఏమైనా లోపాలు ఉన్నాయేమో చెక్ చేస్తే అలాంటి వారి సేవలు నిజంగా వినియోగదారుడు ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాడు. ఎందుకని ఈ రోజుల్లో మనం ఒక వస్తువు పాడైంది వచ్చి బాగు చేయండి అంటేనే కొన్ని రోజులు తీసుకొని ఈరోజు రేపు మాపు అంటూ పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా మనం వస్తువుని సంస్థ నుంచి ఇంటికి పట్టుకుని వెళ్ళిన మరుక్షణమే ఆ ఫాలో అప్ యాక్షన్స్ ఉన్నాయి. ఫాలో అప్ యాక్షన్స్ అంటే మన వెనకాతలే వాళ్ళు అనుసరించడమే కాకుండా వస్తువు మంచి చెడ్డలు అడుగుతూ మీరు ఎలా దాన్ని పాటిస్తున్నారు, మీరు ఏ విధంగా ఈ యొక్క గొప్ప లక్షణం ఆ వస్తువులో ఉంది, దాన్ని కూడా మీరు వాడారా లేదా ఆ ఫీచర్ని అని ఇవన్నీ కూడా అడుగుతూ ఉంటారు. అలాంటి వారినే వినియోగదారుడు లేదా కస్టమర్ ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుంటాడు. ఇక దీనికి ఒక చిన్న మార్గం ద్వారా మనం ఎప్పటికప్పుడు వారి యొక్క సేవలను మనం ఫాలో అప్ చేయవచ్చును. అది ఒక చిన్న మార్గం ద్వారా అంటే అతని యొక్క ఫోన్ నెంబర్ తీసుకుంటాం, ఒక ఫీడ్బ్యాక్ తీసుకుంటాము, ప్రతి విషయం పట్ల మనం ఇస్తున్న సేవల పట్ల అతను ఏ విధంగా సంతృప్తి పొందాడో అది రాయమంటాము. అదనమాట. అలాగే ఇది కస్టమర్స్ మీ వస్తువులు మీకు ఇచ్చిన సేవలపై గల అభిప్రాయాన్ని గుర్తించండి అని కూడా వారిని అడగడానికి అవకాశం ఉంటుంది. సో వారు ఏం చేస్తారు, మనకి సర్వీస్ ఇచ్చేసిన తర్వాత, సార్ మీకు ఈ సర్వీస్ ఇచ్చాను కదా, మీరు మన ఆన్లైన్లోకి వెళ్ళి పలానా ఎక్స్ అని నేను వచ్చాను, సో నేను సర్వీస్ చేస్తానని మీకు నేను మంచి సర్వీస్ చేశానని చెప్పి ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వండి సార్ అని అడిగి కూడా వెళ్తారు. లేదా ఇంకొకలా ఎలా జరుగుతుందంటే, సార్ మీకు ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీని మాకు చెప్పినట్లయితే అని అంటే, సో మనం ఆ ఓటీపీ ఆ సంస్థ సర్వీస్ ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఆ వ్యక్తికి మనకి వచ్చిన ఓటీపీని అతను అడుగుతాడు. ఆ ఓటీపీ మనం చెప్పామనుకోండి, అతను ఇచ్చిన సర్వీసు బాగా ఇచ్చినట్లుగా మనం భావించినట్లు అర్థమవుతుంది అనమాట. అది కూడా అతను తన యొక్క యాప్లో ఈ ఓటీపీని నమోదు చేస్తాడు. వెంటనే అక్కడ కస్టమర్ తన సర్వీస్ యొక్క సంతృప్తి తెలియజేసినట్లుగా దాని అర్థం వస్తుంది అనమాట. అలాగే వారికి మీ సేవలు నచ్చినట్లయితే, ఎవరికి, వినియోగదారులకి ఇక్కడ ఉత్పత్తిదారులు ఇచ్చినటువంటి సేవలు నచ్చినట్లయితే వారు ఏం చేస్తారు, మరికొందరికి చెప్తారు. తన చుట్టుపక్కల ఉన్న వ్యక్తులకి, తన బంధుమిత్రులకి అందరికీ కూడా ఈ సంస్థ యొక్క సేవల గురించి వారే పబ్లిసిటీ ఇస్తారు. ఒకరు బాగుంటే మన 10 మంది వరకు చెప్పడానికి అవకాశం ఉంటుంది, కొనమని చెప్తారు. అలాంటి వస్తువు మళ్ళీ మీకు అవకాశం లేదు, ఇది కొత్తగా వచ్చి మార్కెట్లో, ఇది చాలా బాగుంది. అంతేకాదు మిగతాది ఇలాంటి వస్తువులు ఉన్నప్పటికీ వారు మనకి ఆఫ్టర్ సేల్స్ ఈ యొక్క సర్వీసెస్ అయితే ఇవ్వరు, కానీ వీళ్ళు ఇస్తున్నారు అనే విషయాన్ని వాళ్ళ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి, రిలేటివ్స్కి, అలాగే వీళ్ళందరికీ తెలియజేస్తాడనమాట. అదే కొలీగ్స్ ఎవరైనా ఉంటే ఆఫీస్లో వాళ్ళకి అందరికి కూడా. మరి ఇక్కడ ఒక మంచి కస్టమర్ సర్వీస్ యొక్క దశలు ఏమిటి
ఒక మంచి కస్టమర్ సర్వీస్ మనం, ఇది కూడా మార్కెటింగ్లో ఒక భాగమే. ఒక మంచి కస్టమర్ యొక్క సర్వీస్ని ఏ విధంగా మనం అందజేస్తామనేది అది గమనించినట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉత్పత్తిదారుడికి ఏం చెప్తున్నారంటే, మీ వస్తువులు లేదా సేవల గురించి, ఎవరైతే ఉత్పత్తిదారుడు, ఎవరైతే మార్కెటర్ ఉన్నారో అతను ఏ వస్తువులైతే మార్కెట్కి ప్రొవైడ్ చేశాడో, వినియోగదారుడికి అమ్మడానికి సిద్ధం చేశాడో అవి కానీ, ఏ సేవలు అయితే అందజేయడానికి సిద్ధంగా ఉన్నాయో వాటిని కానీ కస్టమర్కి ఎప్పటికప్పుడు తెలియపరుస్తూ ఉండాలి. ఎలా తెలియపరుస్తూ ఉంటాము? వారికి మనము వారి దగ్గర తీసుకున్న మొబైల్ ఫోన్ ద్వారా కానీ, వారి దగ్గర తీసుకున్న ఒక జీమెయిల్ ఐడి ద్వారా కానీ, ఈ విధంగా మెయిల్ ఐడీస్కి మన యొక్క విషయాలు తెలియజేయటము. వీలైతే మనం ఈ విక్రయానంతర సేవలు ఇస్తున్నప్పుడే ఈ కొత్త వస్తువుల గురించి కానీ, ఆల్రెడీ ఉన్న వస్తువుల గురించి కానీ, సేవల గురించి వాళ్ళు తెలియజేయటం కూడా ఇక్కడ గమనించవచ్చు. అలా ఎప్పటికప్పుడు దానివల్ల ఏంటవుతుందంటే, అతడు మన సంస్థ పట్ల లాయల్టీ ప్రకటిస్తూ మన వస్తువుల్ని మళ్ళీ మళ్ళీ కొనుగోలు చేయడానికి అతడు సంసిద్ధం అవుతాడు. నెక్స్ట్, అలాగే సేవలను అందుకున్న తరువాత ఎవరైతే మన సర్వీసెస్ తీసుకున్నారో, ఏది వినియోగదారుడు, అతన్ని కూడా మనం ఫాలోఅప్ చేయటం. ఇక్కడ సేవలు అంటే అనేక రకాల సేవలు కావచ్చు. అది ఒక హాస్పిటల్ సేవలు కావచ్చు, ఒక ఎడ్యుకేషన్ అంటే ఒక స్కూల్కి మీ పిల్లల్ని పంపించారు, మీ పిల్లడికి ఆ చదువు ఎలాగా ఉన్నదండి అని వారం ఆదివారము లేకపోతే మరొక వచ్చే ఇలా ఇదొక సెకండ్ సాటర్డే రోజున తల్లిదండ్రులకు ఫోన్ చేసి వారిని మనం ఫాలోఅప్ చేస్తాము. ఇక్కడ ఆ సర్వీస్. అలాగే ఒక హాస్పిటల్ ఉందనుకోండి, హాస్పిటల్లో కూడా ఎప్పటికప్పుడు ఒక ట్రీట్మెంట్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత, డిశ్చార్జ్ అయిన తర్వాత వాళ్ళు హాస్పిటల్ నుంచి ఫోన్ కాల్ చేసి, వీలైతే అసిస్టెంట్ డాక్టర్స్ కానీ లేదా మెయిన్ డాక్టర్ వాళ్ళు ఫోన్ చేసి, ఎలా ఉందండి ప్రస్తుతం, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఉన్నట్లయితే తీసుకొని రండి, లేదంటే మాకు తెలియజేసినట్లయితే మేమే అక్కడికి మా సిబ్బందిని పంపిస్తామని కానీ, ఇవన్నీ కూడా సేవలను కూడా అందుకున్న తర్వాత. ఇవి కాదు, అనేక రకాల సేవలు. ఒక షేర్ మార్కెట్లో సేవలు అందించేటటువంటి విషయంలో కానివ్వండి, ఎక్కడైనా సరే, ఒక హాస్పిటల్ అని కాదు, ఒక రెస్టారెంట్ విషయంలో కానివ్వండి, అలాగే ఒక హోటల్ విషయంలో కానివ్వండి, ఇవన్నీ సేవలు అన్నమాట. హోటల్లో మీరు కొన్నాళ్ళు ఒక రూమ్లో ఉండి మీరు బయటికి వచ్చేటప్పుడు కూడా, సార్ మా యొక్క హోటల్ గదులు ఏ విధంగా ఉన్నాయి, అలాగే మేము మా సర్వెంట్స్ ద్వారా మీకు ఇచ్చినటువంటి సేవలను మీరు ఏ విధంగా ఉంది, అలాగా. అంతేకాకుండా వన్స్ మనం ఒక దగ్గర సర్వీసెస్ తీసుకుని వచ్చేసిన తర్వాత కూడా వారికి మనం ఇచ్చినటువంటి ఒక మెయిల్ ఐడి కానీ, ఒక ఫోన్ ద్వారా మనకి ఎప్పటికప్పుడు వాళ్ళ సర్వీసెస్ని మనం తెలియజేస్తుంటాయి. అలాగే మీరు ఒక్కసారి ఒక ఫ్లైట్ ఎక్కినా, ఏదో ఒకసారి బస్సు ఎక్కినా, ఒక టికెట్ బుక్ చేసుకుని వెళ్ళిన తర్వాత మీకు ఎప్పటికప్పుడు ఏదైనా ప్రైస్లో తగ్గుదల ఏదైనా ఉంటే వాళ్ళు మీకు మెసేజెస్ పెట్టడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇలా మీతో ఎప్పుడు టచ్లో ఉంటారన్నమాట ఆ సంస్థలు. ఒక్కసారి ఒక సంస్థని, ఒక సేవ పొందితే ఒక సంస్థ నుంచి ఇలా ఫాలోఅప్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. అంతేకాకుండా ఎప్పటికప్పుడు వస్తువు లేదా సేవ ఆ డెలివరీ యొక్క అప్డేట్ని కూడా అందిస్తూ ఉండాలి. ఇలా ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తి మన దగ్గరికి వచ్చి, ఒక కస్టమరు మన వస్తువుని బుక్ చేశాడు, మన ప్రస్తుతానికి రెడీగా లేదు వస్తువు, అది ఒక సేవ కావచ్చు, ఒక వస్తువు కావచ్చు. సార్ మీకు మేము ఒక వారం రోజుల్లోగా ఈ వస్తువుని తీసుకుని వచ్చి మీ ఇంటికి మేము డోర్ డెలివరీ చేస్తాము, అలాగే ఇన్స్టాలేషన్ చేస్తాము, అన్నీ చేస్తాం సార్ అని అంటాము. ఆ తర్వాత వాళ్ళు బుక్ చేసి కొంత అమౌంట్ అయితే కట్టేసి, లేదా పూర్తిగా అమౌంట్ అయితే కట్టేసి వెళ్ళిపోతారు. ఆ మరుసటి రోజు నుంచి వాళ్ళు ఒక టెన్షన్ పడతారు, మనం డబ్బులు అయితే కట్టేసాము, వస్తువు అయితే రాలేదు. వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తారు, సార్ మీ వస్తువు పలానా దగ్గరికి వచ్చేసింది సార్, మేము మీకు త్వరలోనే అందజేస్తాం, మీరు ఏమి డోంట్ వరీ సార్, మీకు హ్యాపీగా మేము ఉండండి అని అందజేస్తారు. ఒకవేళ ఇచ్చిన వారం కూడా దాటిపోతే, సార్ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకు తెలుసు కదా సార్, ఒక కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్ ఉన్నాం కదా సార్, కాబట్టి కొద్దిగా పైనుంచి వస్తువు వచ్చేసరికి కాస్త లేట్ అయ్యింది, కాబట్టి మీకు 1 వీక్ అంటే కొద్దిగా ఒక 2-3 రోజులు ఎక్కువ పట్టేటట్టు ఉంది, మీరు కాస్త దాన్ని ఏమంటారంటే అంటే కొద్దిగా మా పట్ల మీరు జాగ్రత్తగా ఉన్నట్లయితే మేము మీకు ఆ వస్తువును ఇమీడియట్గా అందజేయగలుగుతాము. సో ఒక ఫేవర్ అనమాట, ఒక ఫేవర్ అడుగుతాం వాళ్ళని అలాగా. సో ఎప్పటికప్పుడు మనం చేయడమే కాకుండా, మనం చేయాల్సిన అవసరం లేకుండా వాళ్ళే చేసి అప్డేట్స్ ఇస్తున్నారు కదా, ప్రాబ్లం లేదు, ఒక వారం కాకపోతే ఇంకొక వారం ఏముంది, వచ్చిన తర్వాత ఎలాగో అని వాళ్ళే వారు సముదాయించుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఎప్పటికప్పుడు కొత్త ఇన్స్టాలేషన్ చేసి వచ్చేస్తే, అది చూడండి, కొన్ని రకాల పరికరాలు ఇన్స్టాలేషన్ చేసి వచ్చేసిన తర్వాత మనం ఉన్నప్పుడు బాగానే వర్క్ చేస్తాయి, కానీ
తరువాత ఆ వర్క్ చేయటంలో కానీ ఏదైనా సౌండ్స్ వచ్చేయటం కానీ ఏదైనా ప్రాబ్లం చేయడం కానీ అవన్నీ భయపడతాం మనం. వెంటనే మనం ఇలాంటి ఒక వారం రోజుల పాటు వీలైతే ఒక 2-3 రోజులు, ఒక నెల రోజుల్లో 2-3 సార్లు వెళ్ళి ఇన్స్టాలేషన్ కరెక్ట్గా జరిగిందా లేదా తనిఖీ చేయటం కూడా అవసరం. లేకపోతే ఈ ఉత్పత్తిదారుడు కూడా కొంత ప్రాబ్లం ఉంది. సరిగ్గా ఇన్స్టాలేషన్ చేయకపోతే ఆ వస్తువుని మనం తిరిగి అంటే కొత్త వస్తువుని ఇవ్వాల్సి ఉంటుంది దాని బదులు. ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్, అలాగే మీ కంపెనీ అందించే ఆన్లైన్ సేవలను కస్టమర్ వినియోగించుకునే విధంగా ప్రిఫర్ చేయటము. అలాగే ఇప్పుడు మనం ఇంకొక విధంగా కూడా చెప్పవచ్చు. ఏమని అనొచ్చు అంటే, సార్ మీరు మన దగ్గర నుంచి ఒక వస్తువును పట్టుకొని వెళ్ళారు కదా, ఇక మీదట మీరు కొన్ని వస్తువులు తీసుకొని వెళ్ళారు కాబట్టి మీరు ఇక మీదట ఈ వస్తువులు కావాలనుకుంటే ప్రత్యేకించి మా షాప్ దగ్గరికి రానవసరం లేదు. ఎందుకని, ఇప్పుడు కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఇలాంటి టైంలో మీరు ఇలాంటి మాబ్ అందరూ ఒకేసారి మన షాప్కి రావటం వలన చాలా ఇబ్బంది కాబట్టి మేము ఆన్లైన్లో కూడా మా సర్వీసెస్ ఇచ్చాము. మీకు మా యొక్క సేవలు కానీ మా యొక్క వస్తువులు కానీ కావాలంటే ఆన్లైన్లో బుక్ చేయండి సార్, మేమే మీ ఇంటికి నేరుగా తీసుకొచ్చి ఇస్తాము అని చెప్తూ ఉంటారు. ఇది కూడా ఇలా రిఫర్ చేస్తారనమాట, మనకి ఫోన్ చేసి మనకి మెసేజ్ పెట్టి ఇవన్నీ. సో ఇటీవల కాలంలో మనం కోవిడ్ పాండమిక్ టైంలో కూడా ఇంటి దగ్గర ఉన్నప్పుడు మేము చాలా గ్రాసరీస్ కానివ్వండి, ఇంటికి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు ఇవన్నీ కూడా ఆన్లైన్ ద్వారానే మనం బుక్ చేసుకొని బెస్ట్ ప్రైస్, మీకు ఇంతమంది కూడా బెస్ట్ ప్రైస్ అని చూపించాను కదా వాల్మార్ట్ వారిది, వారికి ఒక మెసేజ్ పెట్టేసి అమౌంట్ కట్టేసిన వెంటనే ఒక 1 or 2 డేస్లోనే వస్తువులన్నింటినీ ఇంటికి తీసుకొని వచ్చేసి వారు మనకు అందజేసేవారు. సో అలాంటి కస్టమర్ యొక్క రిఫరెన్స్ విధానం కూడా ఉంటుంది. నెక్స్ట్, ఇలా కస్టమర్ యొక్క విధేయతను పెంచుకోవడానికి కూడా ఈ యొక్క విక్రయానంతర సేవలు ఉపయోగపడతాయి. ఇప్పుడు కస్టమర్ మన దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత అతనితో మనకు సంబంధం ఏమిటి అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే అతడు మళ్ళీ వచ్చే వస్తువును కొనకపోయినా అతను ఇంకొక వ్యక్తికి ఈ వస్తువును కొనమని చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే అతనితో మనం ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేయటం వలన అతడు నవ్వుకుంటూ ఇంకొక వ్యక్తిని తీసుకొచ్చి, సార్ అప్పుడు కొన్నాను కదా నేను మీ దగ్గర ఇతని చేత కూడా కొనిపించడానికి తీసుకొచ్చానని చెప్పి చాలా చిరునవ్వుతో వస్తాడనమాట. అది మన సంస్థకి కావాల్సినటువంటి అవసరం, దాన్నే పెంచుకోవాల్సిన అవసరం ఉంది. సో కస్టమర్ యొక్క విధేయతను మనం పెంచుకోవాలి. వీరు వస్తువును అమ్మేసి ఊరుకునే రకం కాదు. ఈ సంస్థ వస్తువును అమ్మిన తర్వాత కూడా ఎంతో మంచి సర్వీస్ అయితే ఇచ్చింది అని మనం గుర్తుపెట్టుకోవడానికి. ఇక ఎప్పుడూ కూడా మీ కస్టమర్ని గుర్తుంచుకోవాలి. సో నో యువర్ కస్టమర్ అంటారు చూసారా, కేవైసీ. ఆ విధంగా ఇక్కడ కూడా ఎప్పుడు మన కస్టమర్ని గుర్తుపెట్టుకోవాలి. ఎవరు మన దగ్గరికి వచ్చి వస్తువుని కొనుగోలు చేసి వెళ్ళారు, అతని యొక్క అడ్రస్ కానివ్వండి, ఫోన్ నెంబర్ కానివ్వండి. అలాగే అందుకని చూడండి, మీరు ఎవరితోటైనా మీరు టచ్లో ఒక్కసారి ఒక ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళిపోతే మీ డేట్ ఆఫ్ బర్త్, మీ మ్యారేజ్ డే ఇవి కూడా నోట్ చేయమంటారు అక్కడ. ప్రతి డేట్ ఆఫ్ బర్త్కి మీకు పుట్టినరోజు విషయం చెప్తారు ఆ రోజున. అలాగే మ్యారేజ్ డేకి మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తారు. అలాగే వెంటనే తెలియజేస్తూ మనకి ఏమైనా ఆఫర్స్ వస్తే ఎప్పటికప్పుడు తెలియజేస్తారు. ఈ విధంగా ఒక కస్టమర్ మన దగ్గరికి వచ్చి వెళ్ళిపోతే ఆ కస్టమర్ని గుర్తుపెట్టుకోవడము మనకి తర్వాత మళ్ళీ అతను రప్పించడానికి అవకాశం ఉంటుంది. అందుకనే ఎప్పుడూ మీ కస్టమర్స్ని గుర్తుంచుకోవాలి. మీ కస్టమర్ యొక్క చివరి కొనుగోలును మనం తెలుసుకోవాలి. ఎలా అంటే ఒక కస్టమర్ మన దగ్గరికి వచ్చాడు, అతన్ని మనం నిజంగా మన వ్యాపారం అభివృద్ధి చెందాలంటే ఇదే చెయ్యాలి. ఒక కస్టమర్ మన దగ్గరికి వచ్చి కొనుక్కొని వెళ్ళాడు, అతను ఎన్నాళ్ళైంది కొనుక్కొని వెళ్ళి, అరే నెల రోజులు అయిపోయింది, నెల రోజుల్లో మన దగ్గర నుంచి పట్టుకెళ్ళి నిత్యావసర వస్తువులు అయిపోయే ఉంటాయి కదా. సో ఇప్పుడు నాకు అలాగే మెసేజెస్ ఎన్నో వస్తుంటాయి మన ఫోన్స్లో బెస్ట్ ప్రైస్లు వాళ్ళ దగ్గర నుంచి వాల్మార్ట్. ఎందుకని, కొనేసి నెల రోజులు అయింది సార్, మళ్ళీ మా దగ్గర నుంచి తీసుకున్న సరుకులు అయిపోయి ఉంటాయి కాబట్టి మళ్ళీ దీన్ని రీఫిల్ చేసుకోండి అని ఒక అంటే దాన్ని ఏమంటారంటే రిమైండర్ చేస్తారు. ఓకేనా. కస్టమర్ యొక్క చివరి కొనుగోలు మనం తెలుసుకొని దాని గురించి వారిని అడుగుతాం అన్నమాట. దాని గురించి వారిని అడిగి మీ వ్యాపారం పట్ల కస్టమర్ యొక్క భక్తిని బలోపేతం చేయడానికి ఈ విధేయత వ్యూహాలని అనుసరించాలి. అంటే ఇక్కడ మనం గమనించండి, ఇన్సూరెన్స్ ప్రమోషన్ చెప్పుకున్నాము. ఇది మన సేవలు అంటే ఇన్సూరెన్స్ కూడా ఇలాగే జరుగుతాయి అన్నమాట. ఇన్సూరెన్స్ కూడా
ఈ విధంగానే ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ కూడా ఎప్పటికప్పుడు మనతో టచ్లో ఉండి మన దగ్గర నుంచి మరిన్ని ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవడానికి అతడు ఈ విధంగా మెయింటైన్ చేస్తాడు. అంతేకాకుండా ఎప్పటికప్పుడు మన దగ్గరికి వచ్చి, సార్ మీకు తెలిసిన వాళ్ళు కూడా చెప్పండి సార్ మన యొక్క ఇన్సూరెన్స్ కొత్త వచ్చాయని, అలాగే కొత్త కొత్త పాలసీలు ఏమైనా వస్తే వాటి గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఇవన్నీ చేస్తాడు. తద్వారా మన యొక్క భక్తిని, అంటే కస్టమర్ యొక్క భక్తిని అతడు బలోపేతం చేయడానికి ఈ విధేయత అవసరపడుతుంది. ఇక్కడ చూడండి, ఇలా మనం కొత్త కస్టమర్స్ కోసం మనం రివార్డులను ఆఫర్ చేస్తాము. కొత్తగా ఎవరైనా ఫస్ట్ కస్టమర్ ఎవరైనా సరే ఫస్ట్ టైం ఆ వస్తువులు కొన్నట్లయితే వాళ్ళకి మేము ఒక 100 రూపాయలు తగ్గిస్తాం బిల్లు మీద, లేదంటే ఒక 10% తగ్గిస్తాము బిల్లు మీద. ఇలాంటి ఒక ఆఫర్స్ కూడా వాళ్ళు పెడుతూ ఉంటారు. అంతేకాకుండా ఒక లాయల్టీ క్లబ్, ఇందాకే చెప్పాను లాయల్టీ క్లబ్ అంటే మనం విశ్వసనీయతగా ఆ సంస్థతోటే కలిసి ఉండటం, అంటే విశ్వాసంగా ఒక సంస్థతోటి కలిసి వెళ్ళటం అనేది లాయల్టీ క్లబ్. అంటే ఈ లాయల్టీ క్లబ్లో ఈ మన దగ్గరికి వచ్చి కొనుగోలు చేసిన అందరినీ కూడా సభ్యులను చేసేస్తాము. సభ్యులను చేసి వారు కొనుక్కొని వెళ్ళిన దగ్గర వారు ఎంత కొన్నారో వారికి పాయింట్స్ ఇస్తూ ఉంటాము. ఎన్నిసార్లు కొన్నారో అన్ని పాయింట్స్ ఇస్తూ ఉంటాము. తిరిగి ఆ పాయింట్స్ని వాళ్ళు రిడీమ్ చేసుకోవడానికి వీలుగా, అంటే డబ్బుల్లో మార్చుకోవడానికి వీలుగా కూడా అక్కడ వాళ్ళకి అవకాశాన్ని కలుగజేస్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్. అలాగే ఈ లాయల్టీ క్లబ్లో ఎవరైతే సభ్యులు చేరారో ఆ సభ్యులకి డబ్బులు తగ్గించడమే కాకుండా తగ్గింపు ధరలకే ఆ వస్తువులు కూడా పొందే అవకాశాన్ని వాళ్ళు కలుగజేస్తారు. నెక్స్ట్ ఒక నిమిషం. నెక్స్ట్ బహుమతి ప్రమోషన్స్ని ఏర్పాటు చేయటం. బహుమతులు అంటే మనం మన యొక్క వినియోగదారుని గుర్తుపెట్టుకున్న తర్వాత అతనికి ఏవో బహుమతులు వచ్చే విధంగా కొంత ప్రమోషన్ ఏర్పాటు చేస్తాం. సార్ మీరు ఈ విధంగా ఒక 1000 రూపాయలకు కనుక ఈ మంత్ సరుకులు కొన్నట్లయితే, జస్ట్ 1000 అంటే 1000+ మీరు అమౌంట్ పెట్టి కొన్నట్లయితే ఇగోండి ఈ బహుమతి ఉంటుంది అని అంటే, ఎప్పుడు 800 రూపాయలకి వస్తువులు కొనుక్కొని పట్టుకుని వెళ్ళేవాడు మరొక 200 రూపాయలు కూడా ఖర్చు పెట్టి 1000 రూపాయల టార్గెట్ని రీచ్ అవుతాడు. ఎందుకని ఈ బహుమతి ఉంది కాబట్టి. వెంటనే అతనికి, సార్ 1000 రూపాయలు మీరు పైగా కొన్నారు కాబట్టి ఇదిగోండి సార్ ఇది ఈ విధంగా మీకు బహుమతి అని కానీ. అలాగే బహుమతి ప్రమోషన్స్ ఏంటంటే పుట్టినరోజు కార్డులు ఇవ్వడం, దాన్నే గిఫ్ట్ కార్డుల కింద. అలాగే వాళ్ళ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసే కార్డులు పంపడం, ఇలా ఇవి కూడా బహుమతి ప్రమోషన్స్లో భాగంగా ఉంటాయి ఇవన్నీ. నెక్స్ట్, మీ వ్యాపారం నందు ఆన్లైన్ లేదా స్టోర్ ఖాతాను తెరవడానికి కూడా కస్టమర్ని ఆహ్వానిస్తాం. సార్ మేము కొత్తగా ఒక ఆన్లైన్ స్టోర్ కూడా పెట్టడం జరిగింది, మీరు ఈ ఆన్లైన్ స్టోర్లో మేము ఒక లింక్ పంపిస్తున్నాము, ఈ లింక్ పైన క్లిక్ చేసి మీరు మీ యొక్క అకౌంట్ని మన ఆన్లైన్ స్టోర్లో క్రియేట్ చేసుకోండి. తద్వారా మీకు అప్పటికప్పుడు మన సంస్థ నుంచి ఏ కొత్త వస్తువులు వచ్చినా అవి ఎంత రేటుకి మీకు ఒక తగ్గింపు కూడా ఉంటుంది అని చెప్పి ప్రతి కస్టమర్ని కూడా మన యొక్క సంస్థ సభ్యులుగా. ఇప్పుడు చూడండి, ఒక అమెజాన్ అనబడేది తను ఒక సర్వీసెస్ ఎంత ఎలాగిస్తుందో. మీరు ఆ సంస్థలో మీరు సభ్యులుగా ఒక ప్రైమ్ ఖాతా ఉంటుంది, ఆ ప్రైమ్ ఖాతా తీసుకుంటే మీకు ఆ వస్తువులు కూడా రవాణా ఛార్జెస్ లేకుండా వస్తువులు పంపించటము, అలాగే ప్రైమ్ మూవీస్ చూసేందుకు అవకాశం ఇవ్వడము, అమెజాన్ మ్యూజిక్ వినడానికి అవకాశం ఇవ్వడం, ఇలా చాలా రకాల సలహాలు వీటినన్నిటి కూడా. తద్వారా వాళ్ళకేం తెలుస్తుంది, తన దగ్గర ఎంతమంది ఆన్లైన్ రిజిస్టర్ అయ్యారో వాళ్ళందరూ తన యొక్క కస్టమర్స్గా మనకి ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అది ఒక్కసారి కనెక్షన్ ఉందండి, అంటే మన షేరింగ్ కనబడలేదని. ఓకే, ఇప్పుడు కనబడుతుంది మళ్ళీ. సో ఇవి నెక్స్ట్, మన కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వారితో మనం సన్నిహితంగా ఉండటానికి ఈ సోషల్ మీడియా ఛానల్ కూడా మనం వీలైతే ఒక ఫేస్బుక్లో పేజ్ ఉంటుంది, ఫేస్బుక్ పేజ్ అంటారు దాన్ని. ఆ పేజ్లో మన వ్యాపార సంస్థ యొక్క పేజ్ని క్రియేట్ చేసి ఆ పేజ్ యొక్క లింక్ అందరికీ ఇచ్చి ఇన్వైట్ చేస్తాము. వారు దాన్ని యాక్సెప్ట్ చేసి మన సంస్థలో ఆ పేజ్కి
సబ్స్క్రైబర్ అవుతారు. ఆ పేజ్ ద్వారా ఎప్పటికప్పుడు మన వస్తువులన్నిటిని మనం పంపించడం ద్వారా వారికి ఎప్పటికప్పుడు చాలా సన్నిహితంగా ఉండటానికి అవకాశం. ఈ విధంగా కూడా సోషల్ మీడియాని ఉపయోగించుకోవచ్చు. అలాగే ఇన్స్టాగ్రామ్లో, అలాగే ఒక ట్విట్టర్లో, అలాగే ఒక యూట్యూబ్లో, వీటి ద్వారా కూడా మనం కస్టమర్తో ఎప్పటికప్పుడు సన్నిహితంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, అలాగే సేవల యొక్క ఫీడ్బ్యాక్ ఫారంని వాళ్ళకి అందించి ఒక వస్తువుని లేదా ఒక సేవను పొందినటువంటి కస్టమరు దాని పట్ల ఏ విధంగా అతను స్పందించాడో మనం ఒక ఫీడ్బ్యాక్ ఫార్మ్ ఇస్తాము. దానిపైన అతడు మనకి సరి అయినటువంటి తన సంతృప్తి స్థాయిని తెలియజేస్తాడు. ఈ విధంగా వీలైతే కొత్త కస్టమర్ల కోసం కూడా అనేక ప్రోత్సాహకాలు మనం అందించడం అనేది ఇక్కడ గమనించవచ్చు అన్నమాట. నెక్స్ట్, రిపీట్ అమ్మకాలను జనరేట్ చేయటం. రిపీట్ అమ్మకాలు, ఇప్పుడు చూడండి, ఒకసారి ఒక కస్టమర్ వచ్చి మన దగ్గర వస్తువు కొనుక్కొని వెళ్ళిపోయి ఇంకెప్పటికీ రాలేదనుకోండి, దానివల్ల ప్రయోజనం ఉండదు. ఒక వస్తువును కొనుక్కొని వెళ్ళిన వ్యక్తి మనం అడిగి తెలుసుకోవటం వలన అతని సంతృప్తి స్థాయి తెలిసి మళ్ళీ మళ్ళీ వచ్చేటట్లుగా, మళ్ళీ మళ్ళీ కొనిపించేటట్లుగా వస్తువుని అతని చేత మనం చెయ్యాలి. ఆ విధంగా చేయటాన్ని రిపీట్ అమ్మకాలు జనరేట్ చేయటం అంటాము. ఒక కొత్త వ్యక్తులను ఎన్నుకోవడము, ఇప్పుడు గమనించండి, మనకి చూడండి, మన చేతిలో ఉన్నటువంటి ఒక వస్తువు కన్నా మన ఎక్కడో ఎదురుగా ఉన్నటువంటి 2 వస్తువులతో సమానం అని అంటారు కదా. అట్లాగంటే మన దగ్గర ఉన్న వాడిని వదిలేయకూడదు. అంటే ఎక్కడో రావాల్సిన వ్యక్తిని అంటే వాడిని ఎదుక్కుంటూ వెళ్ళే క్రమంలో మన దగ్గర ఆల్రెడీ ఉన్నటువంటి కస్టమర్ని మనం నిర్లక్ష్యం చేస్తే దానివలన రిపీట్ అమ్మకాలు కోల్పోతాం. కాబట్టి ఆల్రెడీ మనతో సన్నిహితంగా ఉన్న కస్టమర్ని గుర్తుపెట్టుకుంటేనే కొత్త కస్టమర్ని ఆహ్వానిస్తూ ఉండడం అనేది ఒక ప్రమోషన్. అలాగే మీరు అందించేటటువంటి ప్రమోషన్స్, అలాగే వస్తువు లేదా సేవల గురించి మీ వినియోగదారులకు చెప్పే ప్రతి అంశాన్ని కూడా మనం ఉపయోగించుకుంటాము. అలా రిపీట్ సేల్స్ మనం పెంచుకోవడానికి అవకాశం ఉంది. చూడండి, ఇప్పుడు ఈ క్రింది వాటి ద్వారా మనం రిపీట్ సేల్స్ మళ్ళీ వచ్చి వాళ్ళు కొనుగోలు చేసేటట్టు చేయటము. ఎలా అంటే, మీ వస్తువు అంటే ఇక్కడ ఉత్పత్తిదారుడు తన వస్తువు లేదా సేవల యొక్క ప్రమోషను మరియు ఆ వస్తువులో లేదా సేవలో ఉండే స్పెషాలిటీ ఏంటి, ప్రత్యేకత ఏంటి, వాటిని కస్టమర్స్కి తెలిసేటట్టు హైలైట్ చేయాలి. సార్, ఇప్పటివరకు మీరు తీసుకెళ్ళిన వస్తువులో కంటే ఈ కొత్త వస్తువులో ఈ రకమైన ప్రత్యేకత ఉంది, కాబట్టి ఈ వస్తువుని తిని ఒక్కసారి వాడి చూడండి సార్ అని చెప్పి ఆ సేవ గురించి కానీ ఆ వస్తువు గురించి కానీ వారికి అందజేయడం. అది తద్వారా ఓహో, ఇంతకుముందు కొన్నదానికంటే ఇందులో ఒక ప్రత్యేకమైన ఒక సేవలు కానీ ఒక కానీ ఉన్నదట, కాబట్టి ఈ వస్తువును కొందామని మళ్ళీ వాళ్ళు వచ్చి మన యొక్క వస్తువు మళ్ళీ కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి రిపీటెడ్ కస్టమర్ పెరగడానికి అవకాశం ఉంది. అలాగే బహుమతి కార్డులను ఆర్డర్లపై ఏర్పాటు చేయడము. బహుమతి కార్డులు కూడా వాళ్ళకి అందజేసి ఏదైనా ఆర్డర్ తీసుకొని వెళ్ళి ఇగో ఒక 1000 రూపాయలు విలువైన సరుకులను లేదా సేవలను పొందితే అందుకోసం ఇక బహుమతి కార్డు ఇస్తామండి. ఈ గిఫ్ట్ కార్డు అనమాట. ఈ బహుమతి కార్డుని మీరు తీసుకున్న తర్వాత దాన్ని ఇలా గీకి, స్క్రాచ్ కార్డు అంటాం, ఇలా గీకి అందులో ఉన్నటువంటి వస్తువుని మీరు పొందొచ్చండి. మీ అదృష్టం ఉంటే డబ్బులైనా వస్తాయి, అదృష్టం ఉంటే మీకు టీవీ మొదలుకొని 55 ఇంచుల టీవీలు కూడా మీకు రావడానికి అవకాశం ఉంది అని చెప్పి అప్పుడప్పుడు ఇవే కదా దసరా దీపావళి సేల్స్ అని పెడతారు చూసారా. అప్పుడు మనం 1000 రూపాయలు కొనుగోలు చేసిన లేదా 5000 రూపాయలు కొనుగోలు చేస్తే ఇలా 1000 రూపాయలకైతే ఈ కార్డు, సిల్వర్ కార్డు, 5000 రూపాయలు చేస్తే గోల్డ్ కార్డు, అలాగే 10,000 రూపాయలు చేస్తే ప్లాటినం కార్డు అనుకుంటూ వాళ్ళు కొన్ని కార్డులు ఇస్తారు. దాన్ని బహుమతి కార్డులు అంటాము. ఆ కార్డులు తీసుకొని మనం గీకినట్లయితే ఒక కాయిన్ పెట్టి అది వెంటనే అక్కడ దానిపైన ఒక వస్తువు పేరు కానీ ఒక కోడ్ కానీ ఏదైతే ఉంటుంది దాన్ని వారికి తెలియజేస్తే మనకి డబ్బులైతే డబ్బులు లేదా మరొక వస్తువు అది గ్యారంటీగా మనకి ఒక బహుమతి వచ్చేటట్టుగా ఉంటారన్నమాట. ఇలాంటివి కూడా ఏర్పాటు చేయటం వలన మన వినియోగదారుడు మళ్ళీ మనల్నే వెతుక్కొని వస్తాడని చెప్పొచ్చు. అలాగే ఎప్పటికప్పుడు మన వస్తువు గురించి, మన సేవల గురించి, వాళ్ళ అమ్మకాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ అమ్మకాల్లో మనం ఏ రకమైన ప్రమోషన్స్ చేశాము, కొత్తగా ఏవైనా ఆఫర్స్ ఇస్తున్నామా అనే విషయాలు వారికి ఎప్పటికప్పుడు తెలియజేయాలి. అది త్రూ ఆన్లైన్ ద్వారా కానీ, త్రూ మొబైల్ ద్వారా కానీ, త్రూ మెయిల్ ద్వారా కానీ వాళ్ళకి తెలియజేసి వాళ్ళు వెంటనే గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే ఏముందిలే లాస్ట్ టైం లాగా ఇప్పుడు కూడా ఇస్తారేమో కదా అని అనుకుంటారు వాళ్ళు. అలా కాకుండా లాస్ట్ టైం కంటే ఈసారి మనకి కొన్ని ప్రమోషన్స్ వచ్చాయని, కొన్ని ఆఫర్స్ మళ్ళీ ఉన్నాయని వాళ్ళకి చెప్పాలి. ఇక చూడండి, మనకి ఆగస్టు 15 వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఇండిపెండెన్స్ డే ఆఫర్స్ అని ప్రతి ఒక్కరూ పెడతారు.
ఇలా అలాంటి ఆఫర్స్ ఏమైనా ఉంటే ఒక 10 రోజుల ముందు నుంచే వారికి ఇన్ఫర్మేషన్, ఒక 15 రోజుల ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కూడా చేస్తూ ఉంటారు. అలాగే నెక్స్ట్, అలాగే ఉత్పత్తిదారుడు ఒక వస్తువు యొక్క విశ్లేషణ, అంటే దాని గురించి, దాని గుణగణాల గురించి తెలియజేయటము, అలాగే ఆ వస్తువుని ప్రదర్శించటము, ప్రజల దగ్గరికి తీసుకుని వెళ్ళి ప్రదర్శించటము, తద్వారా ఆ వస్తువు కొనాలని, ఆ సేవలు పొందాలని కస్టమర్స్కి ఆసక్తి కలుగుతుందన్నమాట. ఎందుకని? తన కాల్ దగ్గరికే వచ్చి వాళ్ళు చూపించారు అదే, మనం వెళ్ళనవసరం లేకుండా. సో మన దగ్గరికి ఇప్పుడు చూడండి, మన దగ్గరలో ప్రతిరోజు కూడా మన కాలేజీకి గ్రౌండ్కి దగ్గరలోనే ఈ రకమైనటువంటి కియోస్కులు, ఆ ప్రదర్శనలు పెట్టి అనేక వస్తువులు ప్రదర్శిస్తుంటారు అక్కడ. ఆ దారిని పోయే వాళ్ళందరూ వచ్చి ఒక్కసారి ఆ బండి ఆపి ఒక్కసారి అక్కడికి వెళ్ళి చూసి ఆ వస్తువు బుక్ చేసుకోవట్టు వెళ్తూ ఉంటారనమాట. ఇది కూడా ఒక రిపీటెడ్ సేల్స్ ప్రమోషన్స్కి మనకు ఉపయోగపడతాయి. ఓకే, నెక్స్ట్, ఇక ఈ క్రింది వాటిని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి, ఏవి విక్రయానంతర సేవల కోసము. అప్పుడే మనకి ఒక సరైనటువంటి అవకాశాన్ని పొందడానికి అవకాశం. ఏంటవి అంటే, ఈ ఉత్పత్తిదారుడు తన కస్టమర్స్కి తరచూ ఈమెయిల్ చేస్తూ ఉంటే, కొంతమంది పనిగట్టుకుని అలా ఈమెయిల్స్ చేస్తూనే ఉంటారు, ఎన్నో రకాల ఈమెయిల్స్ వస్తూనే ఉంటాయి. ఆ ఈమెయిల్స్ చూసినప్పుడు ఆ ఈమెయిల్స్లో స్పామ్, దానికి సంబంధించిన చట్టాల గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ ఈమెయిల్స్ రెగ్యులర్గా ఒక కస్టమర్కి వస్తూ ఉంటే అవి అతను కనబడు. ఒక్కోసారి ఎందుకు కనబడు? ఎక్కువ మంది కస్టమర్స్కి ఒకే రకమైన మెయిల్ పంపించినప్పుడు అవి ఆ గూగుల్ వాళ్ళు ఏం చేస్తారు, స్పామ్ కింద దాన్ని నోటిఫై చేసి స్పామ్లోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను మీకు ఒక ఈమెయిల్ చూపిస్తున్నాను. నాకు ఈమెయిల్ ద్వారా రోజుకి కొన్ని వందల మెసేజ్ అనేక రకాల సంస్థల నుంచి వస్తూనే ఉంటాయి. కొన్ని అయితే స్పామ్లో కూడా వెళ్ళిపోతాయి. ఇక్కడ చూడండి, మీకు ఈమెయిల్, నేను నా యొక్క ఈమెయిల్ చూపించాను, చూసారు కదా. ఇందులో ఇక్కడ చూడండి, బజాజ్ వారి యొక్క ఆన్లైన్కి సంబంధించినటువంటి బజాజ్ ఫిన్సర్వ్, దీనికి సంబంధించినటువంటి ఒక ఆన్లైన్ ఇది. అంటే దీని ద్వారా నేను ఒకసారి బజాజ్ ఫిన్సర్వ్ యొక్క వారి యొక్క కార్డు హోల్డర్ని కాబట్టి నాకు ఏ ఆఫర్స్ ఉన్నాయి, ఎప్పుడెప్పుడు ఉన్నాయి, ఇవన్నీ వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇవే కాకుండా మనం ఎక్కడెక్కడో మన ఫోన్ నెంబరు, మన యొక్క మెయిల్, వాటిని వాళ్ళు ఇవ్వడం వలన అవి కూడా తీసుకొని కొంతమంది అనేక రకాలుగా మనకి పాలసీ. ఇక్కడ చూడండి, నెక్స్ట్ మనకి ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోమని, ఇన్సూరెన్స్, ఇప్పుడు మన ఇన్సూరెన్స్ ప్రమోషన్లో ఉన్నాం కదా, ఇదిగోండి మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి, మీకు ప్రీమియం ఇంక్రీజెస్ యాజ్ యువర్ ఏజ్, మీ ఏజ్ పెరిగే కొలది మీ ప్రీమియం, మీకు దాని మీద ఇన్సూరెన్స్ కూడా పెరుగుతుందని అక్కడ. ఎందుకని చూడండి, ఇప్పుడు మీరు ఈ వయసులో ఉన్నప్పుడు తీసుకుంటే నెలకి 490 రూపాయలే కట్టవచ్చు. అదే మీరు 20,000 తర్వాత అయితే 2,311 నెలకి అయిపోతుంది అని మనల్ని ఒక అవేర్నెస్ తీసుకురాడు. కాబట్టి ఇప్పుడు మీ వయసు ఎంతో చూడండి, మీ యొక్క ప్రీమియం చెక్ చేసుకోండి. ఇవన్నీ మనకు ఈ యొక్క మెయిల్స్ ద్వారా వస్తుంది. చాలా మెయిల్స్ బోల్డ్ అని. ఇక్కడ చూడండి, నిన్ననే మనం హెల్త్ ఇన్సూరెన్స్ గురించి చెప్పాము. ఇక్కడ చూడండి, కేర్ హెల్త్ ఇన్సూరెన్స్, ఓకేనా, మనకు గెట్ 5 lakhs హెల్త్ కవర్, అవి ఇవన్నీ ఎలాంటి ఏంటేంటి ఇందులో ఉన్నాయి. ఇవి కూడా ఎవరిదంటే రెలిగేర్, మనకి రెలిగేర్ హెల్త్ ఇన్సూరెన్స్ వారిది అనమాట. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కూడా వారి యొక్క విషయాలు. ఇలా చాలా రకాలైనటువంటి మొత్తం అన్నీ కూడా లోన్, మీకు ఏదైనా పర్సనల్ లోన్ కావాలంటే లోన్ టాప్ అనే ఒక పేరుతో ఇమీడియట్గా పర్సనల్ లోన్ ఇస్తామని, ఇవన్నీ. అలాగే మీకు హెల్త్ బాగోలేదు, ఫుల్ బాడీ చెకప్ చేసుకోండి, మొత్తం వేరువేరుగా ఒక ల్యాబ్కి వెళ్ళి మెడికల్ టెస్టులు చేయించుకుంటే చాలా ఎక్కువ అవుతుంది. అదే మీరు ఒక్కసారికి కింద చెప్పినటువంటి మెడికల్ టెస్టులు అన్నీ చేస్తే మీకు తక్కువ డబ్బుల్లోనే అయిపోతుందని, ఇవన్నీ కూడా మనకి ఒక సర్వీస్ ప్రొవైడేషన్లో మనకు తెలియదు. నెక్స్ట్, ఇక్కడ ఏంటంటే ఈమెయిల్ ఒక్కసారిగా మనం చేస్తున్నప్పుడు ఉత్పత్తిదారులు లేదా మార్కెట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇవి స్పామ్ కిందకి వెళ్తాయి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, అలాగే మీరు పదే సార్లు కస్టమర్కి ఫోన్ కాల్ చేసి విసిగిస్తుంటే అలా అతడు చిరాకు పడి అతను ఏదైనా కంప్లైంట్ ఇస్తే టెలిమార్కెట్ చట్టాల గురించి మనం తెలుసుకోవాలి. ఎన్నిసార్లు చేయాలి రోజులో, ఎన్నిసార్లు ఎవరికి మాట్లాడాలి, ఇవన్నీ కూడా మనం లేదు. ఎందుకంటే అతను చిరాకు పడి డో నాట్ డిస్టర్బ్ అని కూడా పెట్టుకోవచ్చు. మన టెలిఫోన్ ద్వారా చేస్తుంటే మనకు రోజులో ఎన్నోసార్లు, మీకు పాఠం చెప్తున్నప్పుడు మనకు 4-5 సార్లు ఏవో కాల్స్ వస్తూనే ఉంటాయి. వాటిని మనం డో నాట్ డిస్టర్బ్లో వాటిలో పెట్టి కొన్ని మనకి ఇంపార్టెంట్ అని ఉంచి పెడితే వాళ్ళు ఏదో టైంలో చేస్తుంటారు. ఇలా వాళ్ళు అంటే ఉత్పత్తిదారుడు టెలిమార్కెటింగ్ చట్టాల గురించి తెలుసుకోవాలి. నెక్స్ట్, అలాగే ఆన్లైన్లో కస్టమర్ యొక్క సమీక్షలు అంటే రివ్యూస్ అంటాము, వాటిని ఏ విధంగా నిర్వహించాలి. ఎందుకని ఆన్లైన్లో వస్తువు కొనుక్కొని వెళ్ళిన తర్వాత అది వాడి దాని మీద రివ్యూ అతను రాసేటట్లు. ఎందుకు ఆ రివ్యూ అంటే ఇంకో 10 మంది చేత కొనిపిస్తుంది ఆ రివ్యూ రాయడం వల్ల.
ఆ రివ్యూని కూడా మనం ఇక్కడ అతనికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, తెలుసుకోవాల్సిన అవసరం. అలాగే మన కస్టమర్స్ ఎంతమంది ఉన్నారో వారి యొక్క మొబైల్ నెంబర్ కానివ్వండి, వారి యొక్క ఈమెయిల్ ఐడీస్ కానివ్వండి, ఒక అడ్రస్లు కానివ్వండి, మనం ఎక్కడైనా తీసుకొని ఉన్నట్లయితే వాటిని ఎవరికీ చేజిక్కకుండా ఎంత గోప్యంగా ఉంచాలో కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మన దగ్గర ఉన్న కస్టమర్ యొక్క డీటెయిల్స్ మన పోటీదారుడికి కానీ వెళ్ళిపోయినట్లయితే అతడు ఈ సమాచారంతో మన పోటీదారులను వాడివైపు లాక్కునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ కస్టమర్ సమాచారాన్ని కూడా మనం గోప్యంగా ఉంచటము ఎంతో అవసరం. అలాగే కస్టమర్స్ నుండి ఫిర్యాదులు ఎలా స్వీకరించాలి, ఇది మెయిన్. మనం వెంటనే ఫిర్యాదుల కోసం ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టడం కానీ, ఏదైనా మన సంస్థకు వచ్చి ఒక డ్రాప్ చేయడానికి ఒక లెటరు అక్కడ ఒక డ్రాప్ బాక్స్ పెట్టడం కానీ, లేదా ఒక మెయిల్ ఐడి ఇచ్చి ఆ మెయిల్ ఐడికి దాన్ని కస్టమర్ కేర్ ఐడి నెంబర్ అంటాము, అలా ఇచ్చి వాటికైనా వాళ్ళు మెయిల్ చేయడం కానీ, ఇలా కొన్ని అవకాశాలు వాళ్ళు కలుగజేయాలి. తద్వారా ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ఇమ్మీడియట్గా వారు తన ఫిర్యాదును మనకే తెలియజేస్తారు, మన పైవారికి కాకుండా. అది అంటే మన పేద ప్రాబ్లం వచ్చినప్పుడు మనమే రెక్టిఫై చేస్తే అతను సంతోషిస్తాడు, మళ్ళీ మన దగ్గరికే వస్తాడు. అలా కాకుండా మనము ఏ రకమైనటువంటి విధంగా అతనికి సర్వీస్ ఇవ్వకుండా పట్టించుకోవట్లేదంటే మన మీద అగనిస్ట్ కంప్లైంట్ ఇంకొకరికి ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మనం తెలుసుకోవాలి. మన పైన కానీ కంప్లైంట్ ఏ విధంగా ఇస్తారు, ఎవరికి ఇస్తారు, ఇస్తే ఎలా తప్పించుకోవాలి, ఇలాంటి విషయాలు కూడా మన ఉత్పత్తిదారులు లేదా మార్కెటరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకేనా? రైట్. ఇది సర్వీసెస్ ప్రొవైడెడ్ టు కస్టమర్ ఆఫ్టర్ సేల్స్, లేదా ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ అంటారు, లేదా విక్రయ అనంతర సేవలు. అది విక్రయ అనంతర సేవలను గురించి వివరించండి అని అన్నప్పుడు ఇది చక్కగా రాయవలసినటువంటి అవసరం ఉంది. ఇది మనకి మార్కెటింగ్లో కూడా ఉంది. ఇది మార్కెటింగ్లో కూడా క్వశ్చన్ అనమాట. ఇది తర్వాత మీకు ఫైనల్ ఇయర్లో వాళ్ళకి అయితే ఇక్కడ మీకు ఇన్సూరెన్స్ ప్రమోషన్లో కూడా పెట్టడం జరిగింది. ఓకేనా? ఇది అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను అందరికీ. సో మీ అందరూ కూడా ఒకసారి ఈ ఫైల్ షేర్ చేస్తాను, బాగా చదవండి. సో ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఓకేనా? రైట్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేదంటే నేను మళ్ళీ నేను మీకు మెసేజ్ పెడతాను, అదే మన లింక్ పెడతాను, దాన్ని బట్టి జాయిన్ అవ్వండి కంటిన్యూగా. ఓకే, ఇక్కడితో మన యొక్క ప్రజెంటేషన్ క్లోజ్ చేద్దాము. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. చెప్పమ్మా దేవరా. అవును, అదే అది అలా చేద్దాం. అది చేస్తే మనకు సరిపోతుంది. మనకు త్వరగా అంటే జస్ట్ ఒక 5-6 ప్రశ్నలే ఉన్నాయి, అవి కూడా మీకు చెప్పేస్తాను. అది చెప్పేస్తే మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అప్పుడు ఎగ్జామ్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? అలాగే నేను ఎప్పటికప్పుడు పెడుతున్న ఫైల్ అందరూ కూడా మీ దగ్గర ఇన్సూరెన్స్ ప్రమోషన్ టెక్స్ట్ బుక్ లేకపోతే మీరు ఈ ఫైల్స్ అన్ని దగ్గర పెట్టుకుని చదువుతూ ఉండండి. అది నోట్బుక్స్లో రాసుకుంటూ ఉండండి. నేను మన ప్రతిదీ ఇప్పుడు మీరు అసైన్మెంట్ కానివ్వండి, మీకు రాయమన్నట్టు ప్రతి విషయాలు కూడా నేను మళ్ళీ మీకు ఆల్రెడీ ఇష్యూ చేసేటప్పుడు మీరు వచ్చినప్పుడు మళ్ళీ నేను మీకు సబ్మిట్ చేయమంటాను ఇవన్నీ కూడా. సో మీ అసైన్మెంట్స్ కానివ్వండి అవన్నీ కూడా జాగ్రత్తగా రాసి పెట్టుకోండి. అసైన్మెంట్స్ ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటాను, మీరు ఇంటి దగ్గర ఉన్నారని వదిలిపెట్టేది కాదు. మీరు చదువుతూనే ఇక్కడ ఇష్యూ నేను చెప్తూ ఉంటాను. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.